ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ 10కి ఒక కంటెస్టెంట్ దొరికింది. ఎవరు? సంధ్య. ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సంధ్య దొరికింది. బిగ్ బాస్ 10కి పక్క సంధ్య వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ సర్వే చదవాలి అలా ఉంది ఫైట్ సంధ్యతో. నిజంగా పాపం సంధ్య బ్రిట్టుని అందరూ టార్గెట్ చేశారండి. నిజంగా అదైతే చాలా తప్పు అనిపించింది. నిజంగా లాంగ్వేజ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్, ఏజ్ గ్యాప్ లాంగ్వేజ్, ఏజ్ గ్యాప్ లాంగ్వేజ్, ఎందుకండి అన్ని మాటలు? నాకైతే చాలా కోపం వస్తుంది. వీళ్ళని టార్గెట్ చేశారని ఎంతమంది అనుకుంటుండ్రో నాకు కమెంట్స్ చేయండి. నిజంగా సంధ్యకున్న గట్టి మాటలు ఏంటి లాంగ్వేజ్ 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 అని సోది అని సిద్ధు వాళ్ళతో కూడా పడుతుంది. అందరితోనే విడిపోతారంటే వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎవరు విడిపోతారంటే వీళ్ళే టార్గెట్ అంట. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వీళ్ళే అంట. ఎలిమినేషన్ కావాలంటే వీళ్ళేనంట. ప్రతిదీ వీళ్ళేనా? ప్రతిదీ వీళ్ళకేనా? ఏంద్రబాబు ఈ గోల అని ఒకటి అనిపించింది చూడండి. నిజంగా చాలా కోపం వచ్చింది. పెళ్ళైన జంటని పాపం అలా విడిపోతారు. ఇంకా చాలామంది లవ్లో ఉన్నారు కదా. సంధ్యనే అన్నది మరి లవ్లో ఉన్న వాళ్ళు విడిపోతారని ఏ రోజు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదా? ఉన్నది వన్ డేకి పాపం సంధ్య వాళ్ళనే విడిపోతారు అది ఇది అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకైతే వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఏంద్రబాబు వీళ్ళ ఆలోచనలు ఏంది వీళ్ళేంది అని ఒక థింక్ అనిపించింది. నిజంగా సంధ్య సూపర్ అమ్మ, నువ్వైతే సూపర్ సూపర్ సూపర్. ఏమన్నా మాట్లాడుతున్నావా? హైలైట్ అనిపించింది నాకైతే. నిజంగా ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బిగ్ బాస్ 10కి ఇలాంటి వాళ్ళు ఒకరు రావాలని ఎంతమంది అనుకుంటున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.